మార్గదర్శకాలు రెడీ కేసీఆర్ చేసిన తప్పులు తాము చేయబో కేసీఆర్ చేసిన తప్పులు ఏమో అనకన్నా జర దండ పెడతా ఆల్రెడీ చేస్తూనే ఇవి తప్పులు ఎట్లా అంటే అన్నకే ఇళ్ళకి తీసుకొచ్చేటువంటిది తప్పు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేస్తా రేషన్ కార్డు ఆధారంగా మాఫీ ఉండదు కేవలం పట్టాదారు పాస్తు పుస్తకంతోనే ఎస్ ఇది కావాలి బంగారం తాకట్టుకు మాఫీ వర్తించదు తర్వాత రైతు బంధుపై దృష్టి పెడతాం మీడియా సమావేశంలో సీఎం రేవంత్ అన్న మాట్లాడినటువంటి ఇవన్నీ విషయాలు డిసెంబర్ 9 ముందు మాట్లాడాలి అప్పుడు అవి మాట్లాడాలి ఇప్పుడు లేనిపోయిన కండిషన్లు ఇవన్నీ ఉత్తమాటలు అయితే మేము కేసీఆర్ చేసినట్టు తప్పు ఏమంటుండ అన్న రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ రేవంత్ అన్న చెప్పినటువంటి విషయాలను చూస్తే ఖచ్చితంగా అబద్ధాలు చెప్తుండ్రు రేవంత్ అన్న ఎట్లా అబద్ధం చెప్తున్నంటే కేసీఆర్ చేసిన తప్పు మేము చేయమన్నాడు కేసీఆర్ అప్పుడు ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నాడు ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్తుండో తప్పు ఏమని చెప్పుకుంటేనే బీఆర్ఎస్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇల్లు వేసుకుంటున్నాడు ఇదో తప్పు విద్యాశాఖ మంత్రి లేడు వైద్యాన్ని పట్టించుకునేటువంటి నాదులు లేడు డాక్టర్లు సరైన టైంకి ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తలేరు కొడుకులు పంచులు కొడుతురు బయటపడుతురు రోగులు గంటల కొద్దీ ఆడ నిలబడితే సార్ వస్తాడు సార్ ఉచ్చకు పోయిండు సార్ టిఫిన్కి పోయిండు అని చెప్పి ఆడ కూర్చున్న ప్యూన్ గాడి చెప్తాడు వాళ్ళకి మళ్ళీ పేషెంట్లకు ఈసరింపులు ఆగే నువ్వు డబ్బులు పెట్టే ఉందా అది అన్నట్టుగా మళ్ళా పుణ్యానికి వేస్తురుగా వీటి జీతం మరి ఎవడిస్తున్నా వీని అమ్మ మిండడిస్తున్నా జీతం వీడ ఇది డాక్టర్ల పరిస్థితి కొంతమంది డాక్టర్లది మిగతా డాక్టర్లు వైద్యో నారాయణ హరి వాళ్ళ కాళ్ళు కూడా మొక్తాం కొంతమంది డాక్టర్లు మాత్రం దుర్మార్గంగా ఉన్నారు ఒక్కొక్క డాక్టర్కి సంబంధించింది మేము చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్లో టైం పంక్చువాలిటీతో సహా నేను ఏ టైంకి వాడు పంచు కొట్టిండు ఏ టైంకి బయటికి పోయిండు ఇస్తా మొత్తం ఇస్తా మీకు దమ్ముంటే అది మొత్తం తీరి వాళ్ళు పంచుకొట్టిన మిషన్లా అవును దాన్ని బట్టి వాళ్ళు జీతం ఇస్తారా ఏం చేస్తారో చూద్దాం ఇంకా ఉన్నాయి చేస్తాం ఓకేనా ఇక ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఖచ్చితంగా ఛానల్ని చూడాలి దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయాలి నేను తిట్టేటువంటి తిట్ల విషయంలో అయ్యో మంచోళ్ళని తిడుతుండు మహేష్ మంచోళ్ళని తిడుతుర్రు మీరు అని చెప్పి మీకు ఏమన్నా బాధ కలిగించినట్టయితే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో చెప్పండి అన్న నేను ఆవేదనతో మాట్లాడుతున్నా నేను బాధతో మాట్లాడుతున్నా వైద్యం విషయంలో విద్య విషయంలో అక్కడ జరిగిందే మాట్లాడుతున్నా నాకు వాళ్ళ పర్సనల్గానో లేకపోతే ఇంకేదానో పోయో నేను చూడాల్సినటువంటి నాకు అవసరం లేదు హాస్పిటల్లో మనుషులు ఉండాలి చిన్నపిల్లల్ని కాపాడుకోవాలి కానీ కుక్కలు ఉంటాయి హాస్పిటల్లో కుక్కలు రైతు బంధుకు 26,000 కోట్లు 26,500 కోట్లు రోడ్లకి అది రిటర్న్ తీసుకోవాలి మీరు రిటర్న్ తీసుకోవాలి అదే మీకు గొప్ప కనకరం అది చేయాలి ఫస్ట్ అది చేయాలి లిమిట్ పెట్టుకొని సగటున ఒక కుటుంబానికి ఎన్నో ఎకరాలు వస్తాయి 3.5 ఎకరాలు వస్తాయి అంతవరకే ఇవ్వాలి లేని వాళ్ళకి ఏం లేకుండా చేస్తున్నారు అది లేని వాళ్ళ గురించి మాట్లాడాలి లేని గురించి తనలాడాలి మీకు గవర్నమెంట్ ఉన్నది అందుకోసమే ఉన్న వాళ్ళను లేని వాళ్ళ ఇద్దరిని లెవెల్ చేయాలి అదే కదా ప్రభుత్వం చేసేది అదే గుంపు మేస్త్రి అంటాడు కదా